అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే పాస్టర్ గారు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ ముందు నిలబడిన దేవునికి చాలా హృదయపూర్వక వందనాలు, మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ అవకాశం వస్తుందో రాదనుకున్నా కానీ దేవుడు ఇచ్చినాడు. ఇందాక అన్న చెప్పిన విధంగా వాక్యంలో వెళ్ళకముందు కొన్ని మాటలు చెప్పాలని ఆశ ఉందన్నమాట. అయితే నేను కూడా అనుకున్నా, ప్రభువా ఇలాగే నేను ఉంటే నేను పాడైపోతానేమో, అంటే నీ సన్నిధి దూరంగా ఉంటే. అలాగే ఇప్పుడు అన్న చెప్పిన విధంగా వాక్యం చెప్తే భారం వస్తుంది, చదవాలి, ఒక బాధ్యత నా మీద ఉంది, నేను చేయాలి, వాక్యం రోజుగా చదవాలి, ఇంకా ధ్యానించాలి అని నేను అనుకుంటామని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా ఏదైనా ఒక పరిచర్య, ఏదో ఒకటి నీ వాక్యం నేను నిలబడాలి, ఇంకా నేర్చుకోవాలి నేను ఆశపడుతున్నప్పుడు ఈరోజు మళ్ళీ అన్న ద్వారా ఆ దేవుడు మాటలు మాట్లాడాడు. దేవునికి వందనాలు. ఎంత ప్రేమగల దేవుడు అండి. మన హృదయంలో ఆయన తలంపుంటే ఖచ్చితంగా ఆయన ఇష్టానుసారంగా మనం చేస్తే ఖచ్చితంగా అది దేవుడు నెరవేరుస్తాడు అనమాట. అలాగే పోయిన వారం అంతా మీటింగ్స్లో అటు ఇటు తిరిగిన తర్వాత కూడా ఇంకా నేను రికార్డ్స్ అవి రాయలేదు. 24కే ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. ప్రభువా నీ పని నేను చేశాను. సోమవారం మంగళవారం నీ మీటింగ్స్లో వచ్చాను, మళ్ళీ అటు ట్రైనింగ్ సండే స్కూల్ ట్రైనింగ్ అక్కడికి వెళ్ళిపోయాను. ఎటు వెళ్ళినా నీ పనిలో ఉన్నాను కదా ప్రభువా, ఇప్పుడైతే నేను రికార్డ్ రాయలేదు ఏంటయ్యా అని అనుకున్నప్పుడు బాధపడుతున్నా. మనసులో తలంచుకుంటుంటే నిన్న ఒకేసారి సడన్గా టైం టేబుల్ వచ్చింది. 24ని 29 చేశాడు దేవుడు. వందనాలు కలుగుని కాక. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన మీద డిపెండ్ ఆన్ గాడ్. ప్రతిదీ మన దేవుని మీద ఆధారపడితే, ఆయనను వెంబడిస్తే, ఆయన నువ్వు ఆనుకుంటే నీ హృదయంలో ఏముంది అని ఆయన తెలుసు. కాబట్టి నీ హృదయం ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు అనమాట. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడాలి ప్రభు, నాతో నువ్వు ఏం మాట్లాడాలి అని దేవుడు నేను అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యం చూపించాడు అనమాట. చూపించి ఇది అసలు నేను అనుకోలే, కానీ ఆశ అయితే ఉంది. ఈరోజు అన్న చెప్పిన విధంగా అన్న ద్వారా కూడా దేవుడు ఈరోజు మాట్లాడాడు. అలాగే నేను ఆశపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు అనమాట. ఈరోజు అంశం ఏంటంటే ఆయన ఎద్దుకు వచ్చుట. చెప్పండి ఒకసారి, ఆయన ఎద్దుకు వచ్చుట. మనందరం వచ్చాం కదా ఆయన ఎద్దుకు. చేయలేబట్టి ఒకసారి దేవుని స్తోత్రం. ఐ నీడ్ యువర్ హెల్ప్. వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు చూడొద్దు దయచేసి, సైలెంట్ పెట్టుకోండి ఫోన్లు. ఎందుకంటే ఐ ప్రేయర్ఫుల్ కమింగ్ దిస్ ప్లేస్. ఓకేనా, ప్రార్థనతో నేను ఇక్కడ నిలబడ్డాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి నన్ను ఇక్కడ నిలబెట్టు. నేను మంచివాడిని గొప్పవాడిని కాదు, కానీ మిమ్మల్ని ప్రేమించి నన్ను సిద్ధపరిచి, అరే నా బిడ్డలు వస్తారు చెప్పురా నాయన అని చెప్పేసి నన్ను ఆయన సిద్ధపరిచాడు. ఎందుకోసం అంటే మీ కొరకే, మీరు శ్రేష్టమైన వాళ్ళు. నేను కూడా ఆయనకి ఇష్టం కాబట్టి నాతో మాట్లాడి మీతో ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిని మనం ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా దేవుడు నాతో మాట్లాడతాడు అని ఎంతమంది వచ్చారు ఈరోజు దేవుడు అందడానికి? దేవుడు నాతో మాట్లాడతాడు కదా. ఆయన మాట్లాడే దేవుడు, అర్థమవుతుందా? ఆయన మాట్లాడే దేవుడు కనుక ఆయన ఎద్దుకు అంశాన్ని ఆయన ఎద్దుకు వచ్చుట. చెప్పండి ఒకసారి, ఆయన ఎద్దుకు వచ్చుట. ఆమేన్. ఎంతమంది అప్పుల బాధలు ఉన్నాయా? స్తోత్రం. అంటే ఎంతమంది అప్పుల బాధలు అంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా. ఏ సమస్యను బట్టి నువ్వు వచ్చినా కానీ దేవుడు అంటున్నాడు కదా, నా ఎద్దుకు రా అంటున్నాడు. ఆమేన్. అయితే మనం ఆయన సన్నిధికి వచ్చాం. అయితే మన యొక్క వాక్యం యొక్క మెయిన్ కాంటెక్స్ట్ని చూసుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి దయచేయువాడనియు నమ్మేవాళ్ళను కదా. ఆమేన్. ఏముంది ఇక్కడ మాట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన ఎద్దుకు నేను వచ్చాను. నమ్ముతున్నారా? దేవుడు నాకు ఫలం ఇస్తాడు, నా ఆశని దేవుడు నెరవేరుస్తాడు, నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆయన ఎద్దుకు నేను వచ్చాను. నమ్ముతున్నారా? నమ్మాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా అంటున్నాడు. ఫస్ట్ మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? నమ్మకముతో రావాలి. ఆయన ఎద్దుకు వచ్చేట అంశంలో మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్ మెయిన్ వాక్యం ఏంటంటే, ఆయన ఎద్దుకు మనం వచ్చేటప్పుడు ఎలా రావాలంటే నమ్మకముతో. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, నా జీవితాన్ని దేవుడు కడతాడు, నా సమస్యను దేవుడు ఎరిగిన వాడు కనుక ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు, నా సమస్యను ఎరిగి ఉన్నాడు, నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు అన్నమాట. కాబట్టి
ఆ ఆశతో మన దేవుని ఎదుకు వచ్చినప్పుడు ఆ ఆశని దేవుడు చూస్తాడు అనమాట. ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా నా ప్రియ సహోదరుడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఏముందిలే, ఆదివారం కదా, 6 రోజులు నేను పనిచేశాను, 7వ రోజు ఏముందిలే, ఆ డ్యూటీ వైజ్గా నేను వెళ్ళొచ్చా, ఏదో అటెండెన్స్ చేస్తా, లేకపోతే బలవంతం బట్టి వస్తున్నావా? కానీ దేవుడు అంటున్నాను, నా ఎదుకు వచ్చినప్పుడు ఏదో వచ్చి వెళ్ళిపోతున్నా, కూర్చున్నా, ఏదో పోతున్నా అని అనుకోకుండా ఆసక్తితో నా ఎదుకు వచ్చి వాడు నమ్మకంతో రావాలని దేవుని ఆశ అంట. నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు దేవుని ఎదుకు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ జీవితాన్ని దేవుడు మధురంగా మార్చుతాడు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీ స్థితి ఎలాగుందో నాకు తెలియదు. అర్థమవుతుందా? నాకు తెలియదు, కానీ దేవుని తెలుసు. ఏ విశ్వాసాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ యొక్క భారమును బట్టి నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడుతున్నావు, లేకపోతే ఎవరు నేను పిలిచారో, లేకపోతే దేని బట్టి నువ్వు ఇక్కడికి వస్తున్నావు, కానీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, రా నా యుద్ధకు నువ్వు రా, అప్పుడు నేను నీకు ఫలము దయచేస్తా అంటుంది. కాబట్టి నువ్వు నమ్ము అంటున్నాడు దేవుడు. నీకు విశ్వాసం ఉందా? నేను నీతో ఉంటాను, నీకు నేను కావాల్సింది ఇస్తాను, నీకు విశ్వాసం ఉందా? ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు నా ఎదుకు వస్తున్నావు, అయితే నువ్వు నమ్మకంతో వస్తున్నావా? నీ నమ్మకం నువ్వు పోగొట్టుకుంటున్నావా అని దేవుడు, నీ నమ్మకం ఎలా ఉంది అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పక్కనే యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి చక్కని మాట రాయబడి ఉన్నది, అది కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమేన్. ఇక్కడ ఏముంది? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమ్ టు లార్డ్ నియర్. అర్థమవుతుందా? దేవుని యొద్దకు నువ్వు వస్తే మొదటిగా అప్పుడు ఆయన ఎదుగు వస్తుంది. చాలామంది రోగం పెట్టుకొని డాక్టర్ మా ఇంటికి రావాలంటే అది కుదరదు అనమాట. ఎందుకంటే నీకు సమస్య ఉంది, నీకు రోగం ఉంది, నీకు బాధ ఉంది కనుక నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నీ అవసరత, నీ అక్కర. కాబట్టి నువ్వే దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. అయ్యా ఈ బాధ నాకుంది, అయ్యా ఈ రోగం ఉంది, ఈ ఇబ్బంది నాకుంది అని చెప్పేసి నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే అది నీ యొక్క స్థితి కాబట్టి, నీ అక్కర, నీ అవసరత, నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీ రోగం కాబట్టి కదా. కాబట్టి మనం కూడా దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలా. అలాగే నువ్వు దేవుని ఎద్దుకు వస్తే ఆయన నీ ఎద్దుకు ఖచ్చితంగా వస్తాయి. ఆమేన్. ఎందుకంటే నా ఎద్దుకు వచ్చేవాడు నేను ఏమాత్రం దేవుడు అంటున్నాడు, ప్రోత్సవేన అంటున్నాడు. ఏ స్థితిలో మనం దేవుని ఎద్దుకు వస్తున్నాం నాకు తెలియకపోవచ్చు, కానీ మన దేవునికి తెలుసు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా? ఆయన ఎద్దుకు మనం రావాలంట, అప్పుడు ఆయన మన ఎద్దుకు వస్తాడు. ఒకరోజు మనం ఆయన ఎద్దుకు వచ్చాం, ఈరోజు ఆదివారం. 6 రోజులు మన పని చేస్తూ ఉంటాం. ఈ యొక్క రోజు దేవుని కోసం మనం త్యాగం చేసి వచ్చిన ఆ ప్రతిఫలాన్ని దేవుడు మర్చిపోడు. కాబట్టి ఈ 6 రోజులు సోమవారం నుంచి మనం చేసే ప్రతి పనుల్లో, మన చదువుల్లో దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ దినము చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించి దేవుడు ఈ దినాన్ని చూడ ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అర్థమవుతుందా నా సహోదరులారా? ఆయన ఆ కృపను మనకి ఇచ్చాడు అన్నమాట. ఇందాక చదువుకున్న వాక్యంలో 42వ కీర్తన కదా ఇందాక చదువుకున్న ఉత్తర ప్రతిదారుగా, అది చదువుతాం ఆ వాక్యాన్ని. 42వ కీర్తన. చేశారా? 2వ వచనం చదువు. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి చదవండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో ఉంచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు, నా కన్నపాలు. ఇక్కడ దావీదు అంటున్నాడు. మళ్ళీ 4వ వచనంలో 2వ లైన్ చదువుతాం. నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోచున్నది. చాలా. ఇక్కడ దావీదు ఒక మంచి, దావీదు ఎవరండి? అలాంటి వ్యక్తి
ఎవరు దావీదు గురించి తెలుసా మీకు? తెలుసా అండి? ప్లీజ్ తలలు పైకెత్తాలా, చూడాలి దావీదు. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కటిగా చెప్పడం, మీరు నాతో మాట్లాడాలా, నేను మీతో మాట్లాడాలి. ఆమె ఎందుకంటే మనం వచ్చిపోయే వారికి ఉండదు, నేర్చుకోవాలి. ఐఎమ్ ఆల్సో లెర్నర్, యు ఆల్సో లెర్నర్. ఓకేనా? మన అందరూ దేవుని దృష్టిలో ఒకటే కాబట్టి మనం మాట్లాడుకుందాం కాక. అదే అయితే దావీదు ఏమంటూ ఉన్నాడు, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనిచ్చిందంట ఆయన ప్రాణం. ఎవరి కోసం? జీవము గల దేవుని కోసం, ఆయన సన్నిధి కోసం. అర్థమవుతుందా? దావీదు మహారాజై ఉన్నాడు. మొదట ఆయన స్థితి ఏంటంటే గొర్రెలు కాచుకునే స్థితి. ఆయన బ్రతుకు, ఆయన చేసే పని ఏంటంటే గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడంట? రాజ సింహాసనం మీద, ఉన్నత స్థలం మీద ఆయన ఎక్కించినప్పుడు ఆ స్థితిని ఆయన మర్చిపోలే. కానీ ఏమంటున్నాడంటే, ప్రభువా, ఈ రాజా ఆసనము కంటే, ఈ రాజుగా నేను ఉండడం కంటే నాకేది కావాలంటే నీ సన్నిధిలో నేను ఉండడం నాకు కావాలి. అది నాకు ఇష్టం. ఎందుకంటే నేను స్తుతిస్తా. నీ సన్నిధిలో ఉండువారు ధన్యులు, వారు ఏం చేస్తారు? నిత్యము నిన్ను స్తుతించేదారు. అర్థమవుతుంది? అలా నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? అలా నువ్వు దేవుని సన్నిధికి ఆశతో వస్తున్నావా? దేవుడు స్తుతించాలి. ఇదిగో నేను పడిపోయాను, ఆ రోజు ఏమైపోయింది, కానీ ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళితే దేవుడు నాతో మాట్లాడతాడు, నా బ్రతుకును మారుస్తాడు. ఆ దేవుని సన్నిధికి వెళితే ఆయన నేను స్తుతించగలను, దేవుని నేను ఆరాధించగలను. ఆయన ముఖ దర్శనం ఇంకో చోట అంటాడుగా, నేనైతే నా కుటుంబం ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు ప్రభువా, నేనైతే ఈ ముఖ దర్శనము చేసేదను, ఆ ముఖ దర్శనము చేసేదాను, ఆశను తీర్చుకుందని అంటాడు. ఆమేన్. ఆశ నీలో ఉందా? అసలు దావీదు అయ్యా అయ్యా అని ప్రతిమాలుకుంటాడు దేవుడిని. అయ్యా నీ మందిరం నేను కడతాను ప్రభా, నీ సన్నిధి నేను ప్రేమిస్తానంటే నువ్వు హంతకుడు, నువ్వు పాపం చేసిన వాడు, వద్దయ్యా అంటాడు. అసలు ఆ స్థితి మనకు దేవుడు రానియలేదు. ఆయన సన్నిధిలో కూర్చుని పెట్టి కృపణించాడు. అసలు మన పాత నిబంధన చూస్తే మనం యోగ్యులమే కాదు. ఎందుకంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఓన్లీ యాజకులు, లేవీలు మాత్రమే ఇక్కడ ఉండాలి. కానీ దేవుడు తనను మనందరిని ప్రేమించి ఆయన కుమారుని పంపి మనకి కృపనిచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చుని కృపనిచ్చాడు. అర్థమవుతుందా నా ప్రియుడు, నా సహోదరుడు? ఆ యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ మనకు లేకపోతే ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళమే కాదు. ఎందుకని కదా? ఆయన ప్రేమ గొప్పది. అయితే దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఆయనకు ఆశ అంట, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఆ సన్నిధిలో నేను కనబడాలా, నా దేవుని నేను కనబడాలి. మనుషులు అంటే మనుషులు కొంతమంది ఏంటంటే పాటలు అయ్యగారు ఉంటే నేను వస్తా, లేకపోతే వాళ్ళ కోసం వస్తా, అటెండెన్స్. అలా కాకుండా దావీదుకి ఆశ ఏంటంటే నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని, అరే ఎప్పుడు వెళ్ళాలి ఆశ అంట ఆయనకి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలా, దేవుని నేను కనపరచాలి. ఎందుకంటే ఈ బలం ఎవరిచ్చారు నాకు? యేసయ్య. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చాడు ఈ బలం, ఈ ఆరోగ్యం, ఈ దినం ఇచ్చాడు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. ప్రభువా, ఈ స్థితిని నువ్వు నాకు ఇచ్చావని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఈ దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఆయనకు నేను కనబడాలి. ఆయన నన్ను చూస్తాడు, ఆయన మందిరంలో నన్ను చూస్తాడు అంటా ఉన్నాడు. ఎందుకంటే మందిరము ఆయనది. ఎందుకంటే ఈ వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు ఈ మందిరానికి ఇచ్చాడు, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడు నేను. ఎందుకంటే మందిరం దేవుంది. ఆయన అంటాడు కదా, నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడు. కాబట్టి అలాగా దేవుని సన్నిధి నువ్వు ప్రేమిస్తున్నావా? దావీదు వలె ఆయన అంటున్నాడు, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఎప్పుడు ఆయన్ని కనపడాలి, ఎప్పుడు నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి నేను సరి చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆయన ఆశ ఉందంట. అది ఒకటే కాదు, ఇంకా రెండో కింద హైలైట్, ఎంత ప్రేమ గలవాడు చూడండి. దేవుని ప్రేమను మర్చిపోలేదు ఆయన సన్నిధిని మర్చిపోలేదు. మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఆయనను నానా మాటలు అన్నప్పటికీ కూడా ఆయన మళ్ళీ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఆయన ఒక్కడే వెళ్ళడం కాదు, కానీ దేవుని సన్నిధికి ఎంతోమంది నడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమందిని మనం నడిపిస్తున్నాం. ఒక్కరికైనా చెప్తున్నావా, రండి దేవుని సన్నిధికి, అక్కడ దేవునితో మాట్లాడతాడమ్మా, నీ జీవితాన్ని బాగు చేస్తాడమ్మా అని ఒక్కరినైనా మన దేవుని సన్నిధికి నడిపిస్తున్నాం. అలాగే నడిపిస్తే ఈ పాటికి మందిరం అంతే నింపబడేది. దేవుని స్తోత్రం. ఆశ మనకు ఉండాలి. ఎందుకంటే దావీదుకి ఆశ ఉంది, ప్రభువా నీ సన్నిధిలో నేను ఉండాలి, అలాగే సకల జనులు నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. ఆశతో మనం రావాలి. అలాంటి ఆశ దేవుడు మనకి ఇచ్చిన కాక. ఆమేన్. ఎందుకంటే ఆశ మనం కలిగి ఉండాలండి. దేవుడు ఆశపడుతున్నాడు, నువ్వు నా ఎదుట ఉండాలని దేవుని ఆశ. దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది అన్నమాట. అసలు దేవుని సన్నిధికి ఇప్పుడు ఇంతవరకు దావీదును చూస్తున్నాం, అసలు ఎందుకు రావాలి, తర్వాత దేవుడు మన ఎద్దుకు వస్తాడని నేర్చుకున్నాం కదా. అయితే ఒక స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తన ప్రార్థన, తన యొక్క గోడు, తన విజ్ఞాపన, తన బాధను దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అసలు దేవుడు ఆయన మందిరంలో ఆయన
మన యొక్క మొర వింటాడా, మన ప్రార్థన దేవుడు అసలు నిజంగా మందిరంలో దేవుడు ఉంటాడా, దాని గురించి మనం తెలుసుకున్నాను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఆ మాట బాగుంటుంది, చదువుకుందాం. స్తోత్రం. చేశారా ఎవరైనా? సమూయేలు గ్రంథము 6వ వచనం చదువు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపము పుట్టించుచు వచ్చెను. నెక్స్ట్ ఎల్కానా 10వ వచనం చదువు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు, యెహోవా నీ సేవకురాలైన నాకు చూచి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నాకు దయచేసిన ఎడల రానియక అప్పగింతునని చేసుకొనేను. చాలండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఏమంటుంది? అర్థమైందా? అర్థం కాదా? చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన కృపను బట్టి 6వ వచనంలో ఏముందంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతుని బట్టి. ఈ మాట అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడంట? ఆమెకు సంతు లేకుండా. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు రావాలి. ఆమేన్. కొన్ని శ్రమలు నీకు వస్తున్నాయి, కొన్ని బాధలు నీకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవుడు నువ్వు మర్చిపోయావు, ఆయన సన్నిధిని నువ్వు మర్చిపోయావు, ఆయన చేసిన మేలు నువ్వు మర్చిపోయావు. కాబట్టి ఆయన సన్నిధిని వచ్చి, అయ్యా ఎవరు లేకపోయినా నువ్వు ఉన్నావయ్యా నాకు అని చెప్పడానికి, ఆయన సన్నిధిని వచ్చి ఆయన స్తుతించడానికి, ఆయన చేసిన మేలును, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించడానికి, ఆయన నువ్వు ఆశ్రయ దుర్గంగా మలుచుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్ని శ్రమలు నీకు ఇస్తాడు. అర్థమవుతుంది? ఎందుకంటే ఆయన సన్నిధి నువ్వు తప్పిపోతున్నావు, దారి తప్పి తొలగినను ఈ దారిలో నన్ను చేయించినావు. ఆ పాట చక్కగా ఉంటుంది. అర్థమవుతుందా నా సహోదరుడా? నువ్వు దారి తొలగిపోతున్నా, దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆయన దారిలో తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అద్భుతంగా ఈ మాట నాకు చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడండి, అసలు ఎంత గొప్ప దేవుడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైరి పెరిగిన ఆమెను విసిగించుటకై ఆమెపై కోపము పుట్టించుతూ వచ్చెను. ఎప్పుడో వచ్చింది ఆమె దేవుని సన్నిధికి? ఎప్పుడైతే దేవుడు సంతు లేకుండా చేశాడో ఆ పెనిన్న ఆమెపై కోపం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు మందిరం గుర్తుకొచ్చింది, అప్పుడు దేవుడి సన్నిధి ఆమె గుర్తుకొచ్చింది. కొన్నిసార్లు మనకు కూడా అన్నీ ఉంటే దేవుడు గుర్తుకొస్తాడండి. దేవుడి మందిరం గుర్తుకొస్తుంది, ఆ సేవకులు గుర్తుకొస్తారు, ఆ సంఘం గుర్తుకు రాదు. ఏం గుర్తురాదు. ఏమంటే మనం అనుకున్నా నా స్థితి నేనే నేను పరిచయం చేసిన, అది చేసిన, లేకపోతే నేను పోతున్నాగా అని అంటాం. కానీ దేవుడు ఏమంటుండంటే ఇలాంటి సిచ్యువేషన్ కూడా కలుగజేస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఇలాంటి స్థితుల్లో అయినా దేవుడు కలుగజేసి ఆయన సన్నిధికి నిన్ను నడిపించుకుంటా. ఆయన నిన్ను నడిపించుకోవాలంటే పెద్ద లెక్క కాదు, కానీ దేవుడు చూస్తాడు అన్నమాట, కనిపెడతాడు. అలాగే దేవుడు తన బాధను కనిపెట్టి ఆమెను సంతు లేకుండా చేసిన దానిని బట్టి ఆమె పరిగెత్తా ఉన్న దేవుడి సన్నిధికి. హల్లెలూయా. ఎందుకంటే దావీదు అందుకే అంటే శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకు ఆ మేలు? ఎందుకంటే దేవుని నేను చేరుకోవడానికి, ఆయన నేను ఆశ్రయించడానికి, ఆయన నేను తెలుసుకోవడానికి, ఆయనతో అనుబంధం కలిగి జీవించడానికి, ఆయనలో నేను ఎదగడానికి, ఆయనతో నేను నివాసం చేయడానికి. చేస్తున్నావా? ఈరోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? ఉదయకాలం లేచి దేవునితో మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఉదయాన్నే లేచి మాట్లాడా? ఈరోజు ఆదివారం అయినా రోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఉదయాన్నే లేచి వాక్యం చదువుకున్న వాళ్ళు ఉన్నారా? నువ్వు దేవునితో మాట్లాడి దేవుడు నీతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవునితో మాట్లాడాను అంటే ప్రార్థన నేను చేశాను అని చెప్పగలమా? చెప్పలేము కదా. అసలు సండే స్కూల్ కూడా మా సారు అడిగేవాడు, దాన్ని బట్టి అయినా ఒక్కోసారి మానేసేవాడు, సినిమాకి వెళ్ళిపోయేవాడు. లేకపోతే అరే అన్న అంటాడు, అడుగుతాడు సండే స్కూల్ అన్న అని చెప్పేసి చదువుకొని వెళ్ళిపోయేవాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు ఆశపడతాడు అన్నమాట, నాతో నా బిడ్డలు గడపాలని దేవునికి ఆశ.
కాబట్టి ఆశ నీకుందా? ఈమెకు ఆశ ఉంది కనుకనే ఇక ఆలువీలు వైపు చూడలే. ఇక ఎప్పుడైతే కారణం వచ్చిందో ఆ కోపం పెట్టుకుంటే పెళ్లి నా వెంటనే పరిగెత్తుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడింది. ఓకే, 10వ బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చు, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలై నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు. ఎంత చక్కని మాట, ఎంత తగ్గిపోండి. ఇక్కడ 3 సార్లు ఉంది. ఏముంది? నీ సేవకురాలు, నీ సేవకురాలు, నీ సేవకురాలు. ఆ తగ్గింపు ఉందా? ఆ తగ్గి ఎప్పుడు వస్తుంది తెలుసా? అలిగినప్పుడే. దేవుని స్తోత్రం. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు మనలో ఏమొస్తుంది అంటే గర్వం వస్తుంది. కానీ ఆ శ్రమను బట్టి ఆమె దేవుని ఎదుకు వచ్చి నేర్చుకుంటావు. నాయన పాదలు పట్టుకుని ప్రభువా నీ సేవకురాలు నాయన, అయ్యా నీ బిడ్డను నాయన అయ్యా అని చెప్పేసి దేవుని ఎదుకు వచ్చి ఆమె సాగిలు పడతాను. ప్రభువా నేను నిబంధన చేస్తున్నాను నీతో, అయ్యా ఒక వాగ్దానం చేస్తున్నాను, నా కుమారుని ఇస్తే ప్రభువా ఈ నిందను తొలగిస్తే ఆ కుమారుని నీకు ఇస్తానయ్యా. మళ్ళీ అసలు ఎంత గొప్ప విషయం అంటే తెలుసా, ఆమె దేవుని సన్నిధికి వచ్చి వాగ్దానాన్ని పొందుకుంది. మళ్ళీ తన కుమారుని కూడా దేవుని సన్నిధిలోనే పెంచింది. ఆమేన్. ఆ యొక్క కుమారుడే మొదటి ప్రవక్త. ఆమేన్. అలాగే ఉన్నాము మనం. దేవుని సన్నిధిలో మనం ఉంటే మన కుటుంబం వస్తుంది. ఫస్ట్ నువ్వు నడిస్తే అందరూ నడుస్తారు. అర్థమవుతుందా? నేను ఒక్కడనే కదా దేవుని సన్నిధికి వెళ్తున్నా అని అనుకుంటున్నామేమో, కానీ నీ ద్వారా అనేకులను దేవుడు ఆయన సన్నిధికి నడిపించుకోబోతున్నాడు. ఆమేన్. నువ్వు దిగులు చెందకు, నేను ఒక్కడనే ప్రభువా అయ్యా నీ చెప్తే ఎవరు వస్తారయ్యా అని అనుకోకు. ఆయన నిన్ను బట్టే అనేకులను దేవుడు ఆయన సన్నిధికి అనేకులను నీ ద్వారా నిన్ను వాడుకొని మహిమగా నిన్ను మార్చి నీ ద్వారా అనేకులను దేవుడు రప్పించబోతున్నాడు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. అర్థమవుతుందా? అలాగే దేవుని స్వరము విన్న ఎవరు? సమూయేలు. ఎవరు విన్నారు దేవుని స్వరం? సమూయేలు. ఆయన కూడా ఎక్కడున్నాడు? దేవుడి సన్నిధిలోనే. అందుకే నాకు దేవుని సన్నిధి అంటే ఇష్టం అండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా కష్టాన్ని, నా బాధని, నా స్థితిని ఎరిగినవాడు ఆయన తప్ప ఇంకెవరు లేదు. నన్నుగా ఎరిగినవాడు, నన్నుగా చూసేవాడు. ఒక్కసారి నీ తల్లి నేను అర్థం చేసుకోవచ్చు, నీ తండ్రి. ఎందుకంటే నీ మనసులో ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒకటి చెప్తారు, ఇది చేయకరా అని అంటారు, లేకపోతే నేను అర్థం చేసుకో. అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం? వెంటనే నేనైతే ఏం చేస్తాను తెలుసా? మోకాలు వేసి ప్రభువా అయ్యా నా బాధను చూడయ్యా. వెంటనే మందిరానికి వెళ్ళిపోయి ప్రభువా అయ్యా నన్ను చూడయ్యా, నా కన్నీరు చూడయ్యా, నా వేదన చూడు ప్రభువా అన్నగానే దేవుడు నాకు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ అనుభవం నీకుందా? దేవుని సన్నిధిని ప్రేమించే అనుభవం ఉందా? దావీదు వలె అనేకులను దేవుని సన్నిధిని నడిపించే అనుభవం ఉందా? ఇంకో చోట దావీదు ఏమంటాడు తెలుసా? జనులు నాతో మందిరమునకు వెళుదుము రండి అని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. ఆ సంతోషం నీలో ఉందా? ఎంత సంతోషం అండి. ఇంకో చోట ఏమన్నా అసలు నీ మందిరం స్థలం నేను కట్టాలి ప్రభు, నీ మందిరం కట్టేంత వరకు నేను మంచం ఎక్కను అంటాడు. దేవుడి స్తోత్రం. నేను పడుకొని నేను నిద్రపోను అంటాడు. అర్థమవుతుందా? అంత రోషము ఆయనకుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను ఆయన మర్చిపోవాలి, తన గొర్రెలు కాచే స్థితిని ఆయన మర్చిపోవాలి. ఎందుకంటే దేవుని ఎదుకు వచ్చాడు, తను నమ్మాడు, దేవుడు నాకు ఇస్తాడు. అప్పుడు దేవుడు తనని ఇచ్చాడు, నిలబెట్టాడు, రాజుగా నిలబెట్టాడండి, అనేకులను పాలించే వాడిగా నిలబెట్టాడు. ఎందుకంటే తన తల్లి కూడా తనను ప్రేమించలేదు, తన తండ్రి తనను లెక్క చేయలేదు, అన్నదమ్ములు ఎవరు లెక్క చేయలేదు, కానీ దేవుడు ఆయన లెక్క చేస్తాడు. అందరూ వీడు గొర్రెలు కాచుకునే వ్యక్తే, పనికి రానివాడు, చేతి కానివాడు అంటున్నారా? కానీ దేవుడు నీలో ఏం చూస్తున్నాడో తెలుసా? రాజు లాంటి అభిషేకాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యాజకుడు లాంటి అభిషేకాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ చదువులు అన్ని విషయంలో దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ఎప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు వచ్చి అయ్యా నా స్థితి ఏంటి ప్రభు అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు. ఎందుకంటే పొర ముందు నిలబడ్డాడు ఎవరు? యేషపు. వితిన్ 1 సెకండే ఆయన మార్చేసేస్తాడు, తన స్థితిని ప్రధానిగా చేశాడు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే చాలు, నీ జీవితాన్ని ఒక రాత్రి ఒక క్షణంలోనే నువ్వు కాలేసే సమయంలోనే నీ జీవితాన్ని మార్చేసే శక్తిమంతుడు ఆయన. అర్థమవుతుందా నా సహోదరుడు? అలాగా నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిని ప్రేమించే వారికి ఉంటాం. అయితే 3వ వచనంలో 3వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట ఉంటుంది. సమూయేలు ఏ అధ్యాయంలో మాట్లాడతాడు దేవుడు? ఉందా? తెలుసా అండి ఎవరికైనా? అయ్యా స్తోత్రం. 3వ అధ్యాయం. యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలు నేను కార్యం చేయబోతున్నాను. అది కాదు. ఓకే. సమూయేలు దేవుని మందసమును ఎస్ అన్న. దీపము ఆరిపోక మునుపు
మునుపు సమూయేలు దేవుని మందస్సమున యెహోవా మందిరములో వండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఎప్పుడు పిలిచాడండి? అటు ఇటు తిరుగుతున్నప్పుడా? బయట అటు ఇటు తిరుగుతున్నప్పుడు? ఇంట్లోకి వచ్చినప్పుడా? ఎప్పుడు పిలిచాడు దేవుడు? ఆయన సన్నిధిలో ఆయన ఉన్నప్పుడు. ఆయన సన్నిధిలో ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? పండుకున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన పరిచయం చేస్తాడు. దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను పిలుస్తాడు పేరు పెట్టి. అర్థమవుతుందా? ఎందుకంటే నీ పేరు, నీ స్థితి, నీ జీవితం, నీ తల్లి గర్భం రూపింపబడకముందే అన్నీ ఆయన తెలుస్తుంది. ఆమె కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు. అలాగా మనం ఉండాలి. సమయంలాగా ఆయన సన్నిధిలో నిత్యం మనం నివాసము చేయదుము గాక. ఆయన సన్నిధిని మనము ప్రేమించుదుము గాక. ఇక్కడ దేవుడు అద్భుతమైన మాట, ఎంత గొప్ప మాట అంటే, యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. యెహోవా మందిరములో ఉంది. దేవుని స్తోత్రం, ఎంత మంచి మాట. యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఆయన చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గర పోయిండు. ఎందుకంటే ఆయనకు తెలియదు కాబట్టి ఏలి దగ్గర పోయిన తర్వాత అంటున్నాను, నువ్వు నన్ను పిలిచావా అంటే కాదయ్యా అని 3 సార్లు ఆయన వెళ్ళిన తర్వాత ఏలి ఎరిగి, నేను నిన్ను పిలవట్టే కానీ ఎవరైనా నేను పిలిస్తే ఒక మాట చెప్పయ్యా అంటే ఆయన తర్వాత పడుకున్న తర్వాత దేవుడికి పిలుస్తుంది. మరలా సమూయేలు అని పిలవగానే చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అంటే. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఆమె ఏమన్నది? ఆ తల్లి, అయ్యా నీ సేవకురాలయ్యా. ఇక్కడ సమూయేలు ఏమంటాడు తెలుసా? నీ దాసుడని ఆయన. ఆమెమో నీ సేవకురాలు, నీ దాసుడని సమూయేలు అంటుంది. అలాంటి స్థితిలో మనం ఉన్నావా? ఒక తండ్రిగా లేకపోతే ఒక అన్నగా నువ్వే దేవుడిని నీ కుటుంబంలో ఒకటిగా నువ్వు తెలుసుకుంటే, నువ్వు తెలుసుకుంటే ఇలాగ నువ్వు ఉన్నావా? అయ్యా నీ దాసునే. ఎప్పుడైతే నీలో తగ్గింపు ఉంటుందో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోవడం నేర్చుకుంటావు. ఎందుకంటే నిజం చెప్తున్నానంటే ఆయన సన్నిధిలో నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలాగ కూర్చోవాలి, డిసిప్లిన్ నువ్వు ఎక్కడ నేర్చుకోకపోతే నీకు ఎక్కడ రాదు. అర్థమవుతుందా? ఎందుకంటే క్రిస్టియానిటీ డిసిప్లిన్ అంటారు చాలామంది. మళ్ళీ చాలామంది ఎంతోమంది ఆరాధించే వాళ్ళు, దేవుని భక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ పేరు లేదు. ఏంటంటే దేవుని కుమారులు, దేవునికి స్తోత్రం, దేవునికి మందిరానికి వెళ్తున్నవారు, విశ్వాసులు అనే పేర్లు వేరే వాళ్ళకు ఉన్నాయా? లేవు. ఆమె మనకే దేవుడు ఇచ్చాడు ఆ పేర్లు. ఎంత గొప్ప పేరు అండి! విశ్వాసం. నమ్ముతాడు వీడు, విశ్వాసం ఉంచుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అరే దేవుని పిల్లల్లా, దేవుని పిల్లలు వీడు, దేవుని పిల్లలు. ఎంత గొప్ప మాట అండి కదా! దేవుని సన్నిధిలో మనం కూడా దేవునితో మనం నడవాలి. అయితే ఈ సమయంలో ఎక్కడ ఉంటున్నాడు? దేవుని సేవలో ఆయన బలిపీఠం యొద్ద దీపం ఆరిపోకుండా చూస్తూ ఉన్నాడు. బాధ్యత కలిగి ఉన్నాడు. నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవాడిగా ఉండదు. బాధ్యత కలిగి జీవించాలి. అర్థమవుతుందా? తగ్గింపుతో మనం ఉండాలి, తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుని సన్నిధి ఎక్కువగా మనం ప్రేమించి, రెండవది ఫస్ట్ దేవుని సన్నిధి మనం ప్రేమించాలి, ఆయన ఉన్నాడని నమ్మాలా. రెండవది తగ్గించుకోవాలి. రెండవది ఏంటంటే తగ్గించుకోవాలి. మనలో దీనత్వం ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మూడోది ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అర్థమవుతుందా? మాట్లాడతాడు. ఇక నాలుగోది మనం దీంట్లో చూద్దాం. సమూయేలు, ఆయనతో పాటు ఏలి పాస్టర్ గారు ఉన్నారు, ఏలి యాజకుడు ఉన్నారు, ఆయన కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడున్నారు? యాజకులు. వాళ్ళు మందిరంలో ఉన్నారు, ఈయన కూడా మందిరంలో ఉన్నాడు. కానీ వాళ్ళు పాపం చేస్తారు. మందిరానికి వచ్చిన వాళ్ళతోనే పాపం చేస్తున్నారు, స్త్రీలతో. కానీ సమూయేలు అలాగే లేడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. సమూయేలు హౌ ఇట్ పాసిబుల్? ఎలాగైంది సాధ్యం? ఎందుకంటే వాళ్ళని చూస్తే పెరుగుతూ ఉన్నాడు. కానీ ఎలాగ అతను ఉండగలిగాడంటే దేవుని ప్రేమించాడు. మొదటిగా తన తల్లి కూడా ఆయన సన్నిధిని ప్రేమించింది. ఆ యొక్క ప్రార్థన, దేవునితో ఉండే అనుబంధం. అర్థమవుతుందా? నిన్ను ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధినిగా మార్చింది. అర్థమవుతుందా నా సహోదరుడు? చాలామంది అంటారు, నేను పరిశుద్ధంగా మారట్లేదు, నెట్ మారుతుంది. ఒక గంట ఇక్కడ వచ్చి కూర్చొని, అది కూడా నువ్వు చెప్తున్నావులే, ఒక లొక్కిస్తారు. ఎలాగంటే ఇట్లా చూస్తారనమాట, సార్లే కాపు నీకు చెప్పేది నువ్వు చెప్తూనే ఉంటావు, మాకు టైం అవుతుంది వెళ్ళాలని ఒక లుక్ ఇస్తారనమాట.